ఇది బాగున్నట్టుంది. నా ప్రేమ ఓకే. నువ్వేంటే సెంటరింగ్ పనిలో గమెలాల మూసిదాని లేసావు గెటప్. ఈ దిక్కుమాల చీపురు అట్లా పక్కనాడండి. మన ప్రాజెక్ట్ లెటర్లు క్లీన్ చేయడం కాదు, వేసాకాలం ఏసీలు క్లీన్ చేయడం. అమ్మో, సులభ కాంప్లెక్స్లు క్లీన్ చేసుకునే వాళ్ళు ఎదవేసాలో మీరు. నువ్వు కూలర్ క్లీన్ చేయి, నువ్వు ఫ్రిడ్జ్ క్లీన్ చేయి. నాకు కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ కదా, ఏసీ క్లీన్ చేస్తా. మరి పెద్దమ్మాయి గారు ఏం చేస్తారు? దానికి సెడదప్పుడు తప్ప సర్వీస్ చేయడం ఎక్కడ వచ్చినా. లాస్ట్ టైం ఇలాగే సీలింగ్ ఫ్యాన్ క్లీన్ చేయవే అంటే రెక్కల ముందుకు వచ్చుకుని కంఫర్ట్ గా క్లీన్ చేసింది. పొద్దు తిరుగుడు పూలా ఉండాల్సిన ఫ్యాన్ కాస్త బంతి పూల ముడిచిపోయింది. అందుకే ఈ సమ్మర్ ప్రాజెక్ట్ నుంచి దాన్ని సస్పెండ్ చేశా. నీ మొహం సెడదొబ్బితే పని చెప్పకుండా ఉంటావని ప్లాన్ వేసింది. ఏంటే కొబ్బరికాయకి ఏదో పని చెప్తున్నావు? సస్పెండ్ చేసి చాలా మంచి పని చేసావు అంటున్నా. అసలు సమ్మర్ లో చల్లదానం ఇచ్చే సామాన్లు సక్రమంగా చూసుకోవాలి. లేదంటే ఏసీ గాళ్ళు కూలర్ గాళ్ళు రేట్లు పెంచేసి రెడీగా ఉన్నారు. కొనడానికి వెళ్ళామంటే కళ్ళు తిరిగి కొబ్బరి బండలు తాగాలి. అవి కూడా రేట్లు ఎక్కువే. మరే ఏమంటావు? మొహం ఏంటి అలా అయితుంది? నీకు ఈ శారీరక శ్రమదానం అంటే శరీరం అస్సలు సహకరించదే. బూజులు దులపాలంటే భుజాలు నొప్పెడతాయి బా. దుమ్ములు నవ్వులుతుంటే దవడ నొప్పెట్టవే. మా ఊడి పళ్ళు సీజన్ వస్తుంది, టెంకలు పీకుతుంటే పళ్ళు నొప్పెట్టవే. కూలింగ్ వాటర్ లేకపోతే కంచం ముందు కూడా కూర్చోవు. ఫ్రిడ్జ్ క్లీన్ చేయవే అంటే భుజాలు పెడతాయి బా అంట. ఎల్లు గంట ఎండలో తిరిగిరా, డైరెక్ట్ గా వచ్చి ఫ్రిడ్జ్ లో కూర్చుంటావు. వద్దు. మీ అక్కలాగా తప్పించుకోవడానికి తొక్క లోపల వేసేవనుకో మక్కిలు ఇరిగిపోతాయి. అది కాదు బావగారు. అబ్బా గారు, బుక్ చేస్తే వచ్చి సర్వీస్ చేసి వెళ్ళిపోతారు. బుక్ చేస్తా, ఐస్ బాక్స్. పడుకుంటావా పట్టుకెళ్ళిపోతారు? సర్వీస్ లో వచ్చినప్పటి నుంచి శవట సొక్క కారణం లేదు. మార్చురీలో శవాల సల్లగా పడుకుంటున్నారు. ఇట్టుకుంటున్నావేంటే? చూసిన చాలు, పదండి ఎల్లి సల్ల మిసల్లో శుభ్రం చేద్దాం. ఏసీపీ సౌజీ, దాన్ని చూడు. సీలింగ్ కొన్న బల్లి కాలు స్లిప్ అయి బెడ్ మీద పడ్డట్లేదు. బల్లి బొర్రెత్తింది. ఏం చేస్తున్నావు? మీకోసం కవితలు రాస్తున్నా. ఏంటి, నన్ను కాలంలో తోస్తానంటుందా? కాలువలకు తోతానంటలేదు బా, కవితలు రాతున్నా అంటుంది. అవతల ఎండలు మండిపోతుంటే కవితలేంటే? అడుగు. ఇప్పుడు మనం లవర్స్ గా ఉంటే ఎలా ఉంటది? చెప్తుంటేనే చిలిపి కోరికలు చెలరేగిపోతున్నాయి. చూసారా ఈ ఫీలింగ్ ఎంత బాగుందో? ఒకసారి ట్రై చేద్దామా? అంతేనంటవా? కొత్తగా ఉంటది అంటున్నా. అయితే ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మెచ్చుకోను. అలాగే. ఓహో, ఇప్పుడు ఎదురు బుట్ట మొహం లవ్ మూడ్ లో ఉందా? అందుకేనంటే కవితల పేరుతో కాగితాలన్నీ ఇలా నాశనం చేస్తున్నావు. నాశనం కాదు, నా ఫీలింగ్స్. అయ్య బాబా, ఫీలింగ్స్ ఫైనల్ గా ఏమంటున్నా ఏంటి? సరవనా ఎక్కడికే? అది ఫీలింగ్స్ చెప్తుంది. ఈయనగానే మోర్చొచ్చి కింద పోలు కదా. ఉండు, నువ్వు చదువు గజాలా. అలాగే. నా ప్రేమ మూకెట్లో వేసిన నూనె లాంటిది, మరుగుతూ ఉంటుంది. నా ప్రేమ ఆ నూనెలో వేసిన పోపు లాంటిది, పేలుతూ ఉంటుంది.
నా ప్రేమ పేలుతున్న పోపులో పోసే నీళ్లు లాంటిది, శాంతపరుస్తుంది. నీళ్ళు ఈడి కళ్ళ నుంచి వచ్చినాయి. ఆ, నా ప్రేమ ఆ నీటిలో వేసే రవ్వ లాంటిది, నవ్వుతూ ఉడుకుతుంది. అది ఉప్మా చేసే పద్ధతి, నేర్చుకోండి. ఇది ఉప్మా కాదు, ఉడుకుతున్న నా ప్రేమ. స్టవ్ సిమ్ లో పెట్టు, లేదంటే మాడి మెసిపోదు. ఇంకో కవిత రాశాను, పోనీ అది చదవనా? వద్దు, ఈసారి కవిత పేరు చెప్పి ఏ కిరాణా లిస్టు చదువుతావు. బాగా కనిపెట్టావు. థ్యాంక్స్. ఆయన కళ్యాణం అయిక కవితలు రాస్తే కాకరకాయ పచ్చడి చేసినట్టే ఉంటుంది. నువ్వు కూడా బానే కనిపెట్టు. థ్యాంక్స్. మరి మళ్ళీ మనం లవ్ చేసుకోవటం ఎలా? క్యారెక్టర్స్ లో క్రియేటివిటీ ఉండాలి. ఈ టీవీ ఏదో బాగుంది. బాడీ లాంగ్వేజ్ లో బ్యూటీ ఉండాలి. యు నాటి. కెమిస్ట్రీలో బయాలజీ మిక్స్ చేస్తే సీన్ చిరిగిపోవాలంతే. అది లవ్ స్టోరీ అంటే. ఆ. మూకిట్లో పోపేస్తాను, రవ్వేసి ఉడికిస్తాను, ఏదో స్టవ్ లో స్టోరీలు నువ్వును. అయితే మీరు కథ రాయండి, క్యారెక్టర్స్ మేము చేస్తాం. మీరు కవిత రాసే కిచెన్ వాసన వచ్చింది, అయ్యగారి కథలు రాసే ఖర్చుల వాసన వస్తుంది. ఇప్పుడు నువ్వు రావట్లేదు. మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి తెలుసా? సైట్లున్న అబ్బాయిలనే లవ్ చేయాలి, అదే కదా బా? నువ్వు సచ్చిన లవ్ చేయకే. అలాగే బా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే తొలి చూపులోనే ప్రేమలో పడిపోవడం. వెబ్సైట్ లో లవ్ చేసుకున్న టైంలో ఈ ఫస్ట్ సైట్ లో అవి అబ్బే వర్కౌట్ అవ్వు అండి. ప్రాసెస్ పాత అయినా కనెక్షన్ కొత్తగా ఉంటది. మన ఇద్దరం ఒకళ్ళు చూసుకోగానే లవ్ లో పడిపోవడం. నేను రెడీ. లవ్వర్ అంటే లాయల్ గా ఉండాలి. ఇలా చేపల బుట్ట మీద ఈగలా వాడిపోకూడదు. ఓకే, నేను లాయల్ గా ఉంటా. మన ఇద్దరం కలుసుకునే ప్లేస్ ఫారెన్ లో పెట్టినా. చూసావా, మొగుడంటే మండలం కూడా దాటించేవాడు కాదు, లవరణంగానే దేశం దాటించేస్తున్నాడు. బావని ప్రేమ మత్తులో దించి ఆండాలమ్మ రాకుండా ఆపడానికి ఒత్తెలిగించు. అప్పుడే నువ్వు తాకటెట్టిన బంగారం బయట పడకుండా ఉంటది. అందుకేగా ఈ ప్రేమ డ్రామా. లేడీస్, లవర్స్ ఇద్దరు కలుసుకోవడానికి నేను ఒక 3 ప్లేస్ లో ఆలోచించా. ఏంటి? ఫెంటాస్టిక్ గా ఫారెన్ లో కలుసుకోవడం, ట్రెడిషనల్ గా టెంపుల్ లో కలుసుకోవడం, సింపుల్ గా సూపర్ మార్కెట్ లో కలుసుకోవడం. ఫెంటాస్టిక్ గా ఫారెన్ లో కలుసుకోవడం, ట్రెడిషనల్ గా టెంపుల్ లో కలుసుకోవడం, సింపుల్ గా సూపర్ మార్కెట్ లో కలుసుకోవడం. 3 బాగున్నట్టున్నాయే. లేదు, ఫారెన్ లో అయితే మిర్చి సీన్ లాగా పాష్ గా ఉంటది, టెంపుల్ లో అయితే ఖుషి సీన్ లాగా పవిత్రంగా ఉంటది, సూపర్ మార్కెట్ లో అయితే కొత్త లవ్ స్టోరీ లా సూపర్ గా ఉంటుంది. నా క్రియేటివిటీ నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది. 3 కలిపి చిట్టీలేద్దాం, ఏదొస్తే దానికి ఫిక్స్ అవుదాం. ఓకే 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 ఓకే. అయితే 3 చిట్టీలు రాసివ్వండి, మిక్స్ చేసి ఏదొస్తే దానికి నేను ఫైనల్ గా ఫిక్స్ అవుతా. ఇదిగోవే, ఇదిగోరా. దీని మీద ఫారిన్ రావాలి, ఫారిన్ రావాలి, ఫారిన్ రావాలి, ఫారిన్ రావాలి, దేవుడా ఫారిన్ రావాలి, ఫారిన్ రావాలి. ఫారిన్ వచ్చిందా? సూపర్ మార్కెట్ వచ్చింది. నువ్వెందుకు అంత ఎగ్జైట్ అయిపోతున్నావు? లవ్ స్టోరీ మాది, నీది అది. నా క్రియేటివిటీ కూడా ప్రకృతి సహకరించిందని. ఇంతకీ ఇందులో నా క్యారెక్టర్ ఏంటి? తమ్ముడు క్యారెక్టర్ ఎత్తవేటి? ఆచారం ప్రకారం ఆస్తులు వాటా ఇస్తారా? ఆచారం ప్రకారం 4 మీద ఆర్తకర్పూరం వెలిగిస్తా. అయితే సపోర్ట్ క్యారెక్టర్ ఇస్తా. సపోర్టా కాదురా, డకోటా, సపోర్టింగ్ క్యారెక్టర్. నువ్వేం చేస్తావే? సెల్లి క్యారెక్టర్ చేసి సిరాక్ దొబ్బిసింది. నేను కూడా సపోర్టింగ్ క్యారెక్టర్ వేస్తా. ఫిక్స్. ఫ్రెష్ గా సూపర్ మార్కెట్ లో కలుద్దాం. బాగా సపోటా గేటప్ చేద్దాం. మొత్తానికి లవ్ స్టోరీకి ఒప్పించాం. ఇప్పుడు ఈ కాట్రాజ్ గాన్ని ప్రేమతో కాటేయాలి. అయితే ఇప్పుడు నువ్వు గెటప్ మార్చాలా? ఎస్, మాయ చేయాలంటే మాయ గెటప్ వేయాలి. నువ్వు లోపలికి వెళ్ళి
మాయ. తనను చూడడం అదే ఫస్ట్ టైం. కడుపులో వికారం, వాంతి వచ్చినట్టయింది. నాకు డైజెషన్ ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే తనే నా కన్నులో బుల్లెట్. కలవాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, కొడుతుందేమోనని భయం కూడా వేస్తుంది. మీ పేరేంటి? మీరు ఇదే ఏరియాలో ఉంటారా? లేదు, కరీంనగర్లో ఉంటాను. టమాటాలు కొనటానికి హైదరాబాద్ వచ్చాను. అయినా మీరు నాకు తెలుసా? మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హలో మేడం, సార్ బీసీపీ రామ్. కోపం మొగుడు మీద పెళ్ళానుకుంది, అదే కోపం. ఐఎమ్ బీసీపీ రామచందర్. మీరు ఇదే ఏరియాలో ఉంటారా? లేదు, నిజామాబాద్లో ఉంటా. టమాటా పచ్చడి కోసం హైదరాబాద్ వచ్చాను. ఓ, మ్యామ్, వాళ్ళు మళ్ళీ మా ఏరియాలోనే ఉన్నారంట. కరెక్ట్ టైంకి వచ్చావు రోషిని. ఈయన బీసీపీ రామచందర్. ఈ అమ్మాయి నా స్టూడెంట్ రోషిని. హలో రోషిని. హాయ్ సార్. వీళ్ళిల్లు దిల్సుఖ్ నగర్ లో ఉంది. ఆ ఏరియాలో ఒక ముష్టోడు రోజు రోషిని ఇబ్బంది పెడుతున్నాడు. ముష్టి వేయాలని స్కానర్ పట్టుకుని వెంటబడుతున్నాడు. నిన్న వాడితో పాటు ఇంకో 3 ముష్టి వాళ్ళని కూడా వెంట పెట్టుకుని వచ్చాడంట. ఇప్పుడు వెళ్లేటప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారంట. రోషిని భయపడి ఇంట్లో కూడా చెప్పలేదు. చెప్పాను, డబ్బులన్నీ వాళ్ళకే వేసేస్తున్నానని. నాకు కూడా డబ్బులు ఇవ్వడం మానేశారు. ఏం చేయమంటారు సార్? యాక్షన్ ఏమైనా తీసుకోవచ్చా? ఇందులో రోషినికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. ఏ ఏరియా? మా ఏరియాని, దిల్సుఖ్ నగర్. ఎలా వెళ్తున్నావు? బస్సులో. ఏ రూట్లో వెళ్తావు? ఎల్బీ నగర్ నుండి కొత్తపేట మీదుగా చైతన్యపురి రూట్లో దిల్సుఖ్నగర్ వెళ్లి గ్రీన్ పార్క్ కాలనీకి నడుచుకుంటూ వెళ్తాను సార్. ఈసారి నుండి ఎల్బీ నగర్ టు ఉప్పల్ ఆటోలో వెళ్ళు. ఉప్పల్ నుండి రామాంతపురం మీదుగా అంబర్పేట వెళ్ళు. అంబర్పేట నుండి మలక్పేట నుండి సర్వీస్ రూట్ తీసుకుని దిల్సుఖ్ నగర్ క్యాబ్ లో వెళ్ళు. అప్పుడు నువ్వు వచ్చే రూట్ వాళ్ళకి కనిపెట్టడం కష్టమవుతుంది. ఆ ట్రావెలింగ్ అయ్యే డబ్బుల్లో సగం డబ్బులు ఆ ముస్టోళ్ళకి వేస్తే వాళ్ళే దగ్గరుండి ఇంటి దగ్గర దిగిపెట్టేస్తారు. ఘర్షణ. వావ్, మీరు సూపర్ సార్. చాలా సింపుల్ గా డీల్ చేశారు. నేను ఇంకా ఘర్షణ సినిమాలో వెంకటేష్ లాగా డైరెక్ట్ గా వచ్చి మొహం మీద యాసిడ్ పోయించుకుంటారనుకున్నా. అక్కడ నిజం ఘర్షణ, ఉత్తుత్తు వాటర్. ఇక్కడ ఉత్తుత్తి ఘర్షణ. నిజం యాసిడ్ పోస్తే మొహమ్మో సార్. ఘర్షణ. ఇది కూడా లాజిక్కే. ఇప్పుడన్నా చెప్తారా? మీరు ఇదే ఏరియాలో ఉంటారా? మళ్ళీ కరీంనగర్ నుంచి హైదరాబాద్ టమాటాలు కొనటానికి వచ్చినప్పుడు చెప్తాను. Do you feel what I feel right now, girl? Oh yeah. అమ్మయ్య, లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అయిపోయింది. ఘర్షణ సినిమాలో ఈ సీన్ చూస్తే టెన్షన్ వచ్చింది. మరి మా సీన్ చూస్తే మోషన్ వచ్చేలా ఉంది. నెక్స్ట్ సీన్ చూడు. పిల్లోడు నా వెనక చంటి పిల్లోళ్ళ తిరుగుతాడు. అలాగే నేను కాల్చుకొని తింటా. ఇది రణరంగం, ఇది చదరంగం, విరగాల్సిందే మడత మంచం. అరే అదేంట్రా అలా కొట్టేశావు? అవునరా, కొట్టినందుకు తప్పే. చంపిది. అరే చాలా గట్టి కొట్టేశాడు.